హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్జీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో మన తెలుగు దర్శకుల మొదటి చిత్రాలు మరియు చివరి చిత్రాలు ఏంటో చూసేద్దాం. బిఎన్ రెడ్డి గారి మొదటి చిత్రం వందే మాతరం 1939, చివరి చిత్రం బంగారు పంజరం 1960. పి పుల్లయ్య గారి మొదటి చిత్రం సారంగధర 1937, చివరి చిత్రం అందరూ బాగుండాలి 1976. ఎల్వి ప్రసాద్ గారి మొదటి చిత్రం గృహప్రవేశం 1946, అప్పు చేసి పప్పుకూడు చివరి చిత్రం 1959. ఆదుర్తి సుబ్బారావు గారి మొదటి చిత్రం అమర సందేశం 1954, చివరి చిత్రం మహాకవి క్షేత్రయ్య 1976. కమలాకర కామేశ్వరరావు గారి మొదటి చిత్రం చంద్రహారం 1954, చివరి చిత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి 1991. కేఎస్ఆర్ దాస్ గారి మొదటి చిత్రం లోబొట్టు పెరుమాళ్ల గిరక 1966, చివరి చిత్రం నాగులమ్మ 2000. కెఎస్ ప్రకాష్ రావు గారి మొదటి చిత్రం మొదటి రాత్రి 1950, చివరి చిత్రం దొంగ పోలీస్ 1992. దాసరి నారాయణరావు గారి మొదటి చిత్రం తాతా మనవడు 1973, మరియు చివరి చిత్రం ఎర్రబస్సు 2014. బాపు గారి మొదటి చిత్రం సాక్షి 1967, మరియు చివరి చిత్రం శ్రీరామరాజ్యం 2011. కె విశ్వనాథ్ గారి మొదటి చిత్రం ఆత్మగౌరవం 1966, మరియు చివరి చిత్రం శుభప్రదం 2010. మరి ఈ లెజెండరీ డైరెక్టర్లు దర్శకత్వం వహించిన చిత్రాలలో మీకే చిత్రం నచ్చిందో కామెంట్ ద్వారా తెలుపగలరు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.